సత్యసాయి జిల్లా చెన్నెకొత్తపల్లిలో కీర్తన గోల్డ్ యాజమాన్యం మోసం చేసిందంటూ ఓ బాధితుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. 54 మందికి సుమారు 1,40,00,000 ఎగ్గొట్టారని ఆరోపించారు. అవసరాల కోసం కీర్తన్ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టినట్లు బాధితులు తెలిపారు. వడ్డీతో కలిపి చెల్లింపులు చేసినా తాకట్టు పెట్టుకున్న బంగారం వెనక్కి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారం అడిగితే వేరే బ్యాంకుల్లో తనఖా పెట్టినట్లు బ్యాంకు సిబ్బంది చెప్పారని బాధితులు ఆరోపించారు. మా మిసెస్ దీంట్లో వర్క్ చేస్తుందా, కానీ ఆడిట్ వచ్చారన్నారు. ఆడిట్ వచ్చినప్పుడు ఆ రోజు మా భార్యని ఇంటికి పంపించలేదు. ఏమంటే ఇది ఫ్రాడ్ జరిగింది అన్నారు. నిఖిల్, కృష్ణప్రసాద్, దినేష్ ఈ కొద్దిగా డబ్బులు కట్టాల్సి ఉన్నది ఉంది, అది కడితే పంపిస్తామన్నారు. ఎంత సార్ అంటే అంతే ఒక 5-6 లక్షలు అన్నారు. కట్టినాము. దాదాపు నేను 21.5 లక్ష క్యాష్ కట్టినా. ఇదే దాంట్లో నా గోల్డ్ ఉంటే కూడా పెంచుకున్నారు. అది ఏం సార్ అంటే ఆడిట్ అయిపోతేనే ఇస్తాము అన్నారు. ఏమన్నా అంటే ఆయన దినేష్ అనే అతను ఏమంటాడంటే ఎస్ఐ దగ్గరికి వెళ్ళండి, ఎస్ఐ సత్యనారాయణ గారు కానిస్టేబుల్ తో ఫోన్ చేపించేసి వాడిని రమ్మను బైండ్ ఓవర్ చేస్తా అంటాడు. నేను స్టేషన్కి వెళ్తే నువ్వు సూసైడ్ చేసుకుంటావని ఎండీకి పెట్టేవరా, సూసైడ్ చేసుకుని నేను చూస్తానని కూడా అన్నాడు అన్నాను. ఆయన నుంచి ప్రాణహాని కూడా ఉంది అన్న నాకే నా భార్యకి. సార్ ఇది దీంట్లో నేను 40 లక్షల దాకా నష్టపోతున్నాను సార్, ఏదో చేయండి అంటే చేయలేదన్న. కీర్తన గోల్డ్ ఎస్ఐ దగ్గరికి వెళ్ళమంటుందన్న. ఎస్ఐ సార్ ఏమీ చేయడు.